చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుసు కదా, ఈ టైటిల్ వింటుంటేనే చాలా లైవ్లీ ఫీలింగ్ ఉంది ఇప్పుడు. అండ్ నేను వచ్చేటప్పుడు చూశాను, సిద్ధు మీ మీద 70% ఏంజెల్, 30% డెవిల్ అన్నారు. నిజంగా మీ లైఫ్ లో అలానే ఉంటారా? లేదు, యాక్చువల్లీ నేను ఫుల్ 100% డెవిల్. అవునా? బట్ పీపుల్ సే ఐఎమ్ 100% ఏంజెల్. నేను అదని బిలీవ్ చేయలేదు. ఐ థింక్ ఐఎమ్ 100% డెవిల్. ఎలా ఎలా అలా అంటే రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారో అసలు తెలియదు మాకు. తెలీదా? రియల్ లైఫ్ లో తెలుసు, శ్రీనిధి శెట్టి ఒక మంచి అమ్మాయి, రియల్ లైఫ్ లోనా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలి, ఒక మంచి వైఫ్ అంటే ఇలానే ఉండాలి, ఒక మంచి అమ్మ అంటే ఇలానే ఉండాలి అని మాకు తెలుసు. రియల్ లైఫ్ లో అలాగే. వాట్ అబౌట్ రియల్ లైఫ్ లో అలానే? నిజంగా? నిజంగా. ఓకే. యా, బట్ ఐ లైక్ టు బిలీవ్ దట్ ఐ యామ్ 100% డెవిల్. ఇట్స్ ఓకే, నో, ఐ కెన్ బిలీవ్ దట్. ఓన్లీ ఫ్రెండ్స్ దగ్గర? ఫ్రెండ్స్, బట్ దే ఆల్ టెల్ లో లేదు అలాగే చెప్తున్నారు, షీ ఇస్ 100% ఏంజెల్ అని చెప్తున్నారు. ఓకే. శ్రీనిధి మీది పక్కా కర్ణాటకనా, తెలుగు రూట్స్ కూడా ఉందా మీకు? ఏం రూట్స్ లేదు, పక్కా కర్ణాటక. మ్యాంగ్లూర్ తుళు అమ్మాయి, బట్ ఆబ్వియస్లీ పక్క కన్నడిగ. కానీ ఒక కన్నడ అమ్మాయి మాట్లాడినట్టు ఉండదు. అవునా? ప్లీజ్ ఇది చెప్పండి, సో దట్ నాకు డబ్బింగ్ చేయాలి. అందుకే మీ ఏ సినిమాకి డబ్బింగ్ చేయలేదు? చెప్పాను, చేశాను. హిట్ 3 కి చేశాను. హిట్ 3 చేశాను. బట్ రైట్ నౌ ఐ హావ్ టు డూ ఇట్ ఫర్ తెలుసు కదా ఆల్సో. ఐ వాంట్ టు డూ ఇట్. బట్ నాకు ఇది మంచి, దిస్ ఇస్ పెద్ద కాంప్లిమెంట్ నాకు ఇది, దట్ మీరు అలా చెప్తే దట్ మీ తెలుగు సమ్వేర్ తెలుగు రూట్స్ ఉందా, బికాజ్ అలాగే యువర్ సౌండింగ్ వెల్ అని. సో నాకు చాలా హ్యాపీ అయింది. అంటే ఇండస్ట్రీకి వస్తున్నారు కాబట్టి తెలుగు ఇంకా పర్టికులర్ గా నేర్చుకున్నారా లేకపోతే? బికాజ్ ఈజీ అవుతుంది కదా, లేదంటే చాలా స్ట్రెస్. ఈ డైలాగ్స్ నేర్చుకోవాలి, మెమరీస్, ఎలా మీరు యాక్టింగ్ చేస్తారు, బికాజ్ ఆల్రెడీ థింక్ చేస్తున్నారు నెక్స్ట్ వర్డ్ ఏంటి అని. సో అండ్ లక్కీలీ మా టీమ్ లో ఆల్సో సమ్మన్ విల్ బి ఫ్రమ్ హైదరాబాద్. సో అలాగే మాట్లాడి లెట్స్ టాక్ ఇన్ తెలుగు, సో ప్రాక్టీస్ అవుతుంది. కానీ హీరోస్ అందరితో తెలుగు మాట్లాడుతున్నారు, ఎస్పెషల్లీ యష్ తో అంటే యష్ మీరు వేరే కాస్ట్ అండ్ క్రూతో మాట్లాడేటప్పుడు షాక్ అవుతారేమో, శ్రీనిధికి ఇంత బాగా తెలుగు వచ్చు. ఇప్పుడు నేను మాట్లాడితే హీ విల్ ఫర్ షూర్ టెల్, నేర్చుకున్నాను, మంచిగా నేర్చుకున్నాను ఇప్పుడు. బికాజ్ ఆ టైంలో KGF 1-2 టైంలో నేను ఇంకా కొంచెం తెలుగులో ఐ వాజ్ స్పీకింగ్ 1-2 words. ఇప్పుడు కొంచెం ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నాను కదా. సో కొంచెం కదా, 90% కొంచెం గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంది ఎండింగ్, బట్ లేదంటే ఐ కెన్ మేనేజ్. ఈ తెలుగు వినడానికి ఈ రోజు నేను చాలా బిజీగా ఉంది, అయినా కానీ శ్రీనిధి శెట్టి ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఎంత అయింది? 5:35 అయింది. యాక్చువల్లీ ప్యాకప్ టైం మీకు కూడా. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ దట్ యు హావ్ కమ్. బట్ నాకు ప్యాకప్ లేదు, ఇక్కడ నుంచి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, టీవీ షో ఉంది. సో మళ్ళీ అక్కడ లాంగ్ డే. దిస్ ఇస్ మై 10th ఇంటర్వ్యూ. కానీ అలా ఫ్రెష్ గా ఉన్నారు చూడండి, ఇప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన ఆపిల్ పండు లాగా. ఆపిల్ చెప్పారు, లా ఉన్నారు అని చెప్తున్నారు, బట్ ఇట్స్ ఓకే. కానీ ఈ లవ్ కర్ణాటకలో చూపిస్తుంటారా లేకపోతే తెలుగులోనే ఎక్కువ ఇంత లవ్ ఎఫెక్షన్? నా కర్ణాటకలో చాలా, బికాజ్ KGF మూవీ ఓన్లీ పీపుల్ హ్యావ్ గివెన్ సో మచ్ లవ్. ఎందుకంటే అది ఒక ప్రైడ్ కదా మా కర్ణాటక ఫర్ అందరికి అక్కడ. సో KGF లో ఎవరైనా, నాట్ జస్ట్ మీ, అందరికి అంత లవ్ చూపించారు అక్కడ. బట్ లక్కీ ఏమంటే KGF కి every place, everybody has given love. Telugu also they have given love, Tamil also they have given love, Malayalam, Hindi, andru KGF na anta premaga support chesaru, and they have lapped it up so well. So naku I'm fortunate that I was part of KGF, and ikkadanu people naku chala manchi, and after Hit 3 obviously inka chala they have accepted me, and I'm very grateful. I just hope telusu kada tarvata also they would like to see a different shade, and they love our movie and love me as well. బట్ శ్రీనిధి అంటే KGF రిలీజ్ అవ్వక ముందు కన్నడ ఇండస్ట్రీ చాలా స్మాల్ ఇండస్ట్రీ. అంటే రెమ్యునరేషన్ వైజ్ కావచ్చు, లేకపోతే బడ్జెట్ వైజ్ కావచ్చు, కన్నడ పిక్చర్స్ అంటే ఇంతే బడ్జెట్ పెట్టుకొని ఇలానే తీయాలి అనేది ఒకటి ఉంటుంది. బట్ KGF వచ్చిన తర్వాత బ్రేక్ చేసేది కన్నడ ఇండస్ట్రీని. తర్వాత కాంతారా కావచ్చు, అండ్ I mean but see, I think industry small naku telidu, endukante we also had Dr. Rajkumar, we had our time ki ma state lo aa pedda movies, like every state has, like south lo compared to other industries, so could be maybe the footfall kani people footfall kani it could be, but yes, the budget wise movies, I think Hombale Productions have opened up oka news channel laga, that ila, because it's manchidi kada, manchi story ki ala producer
ట్రస్ట్ ఇస్తే నేనున్నాను, విల్ స్పెండ్. ఇప్పుడు కాంతారా అయింది. సో ఐ థింక్ హుంబాళ ఈజ్ వన్ ఆఫ్ దోస్ productions who have set a benchmark that we will support stories and we will ilage we'll have budgets and we'll do it ani. So I think thanks to Vijay Kiragandur sir and Humbale production, I think it has opened many ways like that. ఎందుకంటే KGF తర్వాత అనుకున్నంత పెద్ద మూవీస్ లో ఆపర్చునిటీస్ శ్రీనిధికి వచ్చాయా కన్నడలో అంటే రాలేదని నేనే చెప్తాను. బట్ తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేసింది అనే దానికి మీరేం చెప్తారు అసలు? టు బి ఆనెస్ట్, అన్ని ఇండస్ట్రీ నుంచి తమిళ్, కన్నడ, తెలుగు, ఈవెన్ హిందీ. సో ఇట్స్ నాట్ లైక్ కన్నడలో రాలేదు లేదంటే తెలుగులో రాలేదు, అన్నిలో కొంచెం కొంచెం వచ్చింది. బట్ నాకు ఐ షుడ్ డూ విచ్ ఐ లైక్ కదా. సో నాకు ఏమైనా ఎక్సైట్ చేసింది లేదంటే ఇంట్రెస్ట్ ఉంది, సో అలా మూవీస్ నాకు చెయ్యాలి అని ఒక కోరిక. సో నాకు అది వర్క్. ఎలాంటి జోనర్, వాట్ కైండ్ ఆఫ్ జోనర్? నాట్ పర్టికులర్లీ జోనర్. ఇప్పుడు ఒక స్టోరీ వింటున్నాను, ఆ స్టోరీలో నాకు ఏమో ఇన్స్టింక్ట్, ఏమో ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు కదా, నేను వెన్ ఐ లిసన్ టు తెలుసు కదా, వెన్ నీర్జా నరేటెడ్, నాకు ఆ స్టోరీ చాలా రిఫ్రెషింగ్, కొత్తగా అనిపించింది. అండ్ నా క్యారెక్టర్ ఆ ఇమోషనల్ కోషంట్ లేదంటే ఆ డెప్త్, ఆ స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. సో సడన్లీ ఐ ఫెల్ట్ లైక్ yes, I have to do this. అలా ఒక నాకు if I feel like that, I will do definitely. And there must be imagine ఒక డైరెక్టర్, నేను చాలా టైం నుంచి I'm dreaming that I should work with this, I should work with this banner, I should work with this hero. Alano I will do it if I feel like, you know, I have this dream, I have to. Vikram sir, I really wanted to work with him and I did also in Tamil movies. So there is no proper ఇలాగే ఒక సెట్ ఫార్ములా లేదు. సో ఫ్రమ్ ఎవ్రీ ఇండస్ట్రీ దే హ్యావ్ రియలీ గివెన్ మీ లాట్ ఆఫ్ లవ్. దేర్ ఆర్ మూవీస్ దట్ హావ్ కమ్. ఇట్స్ జస్ట్ దట్ నేను కాన్షియస్ గా నాకు ఏం చెయ్యాలి అని 100% గా ఫీల్ అయితే ఐ విల్ డూ ఇట్. ఓకే, కానీ సిద్ధన్ కూడా డీజే టిల్లు తర్వాత ఇంత రొమాంటిక్ లవ్ సబ్జెక్ట్ లో ఇదే చూడటం చాలా అంటే డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు ట్రైలర్ లో కూడా. 100% మీరు వరుణ్ క్యారెక్టర్ నా టిల్లు అండ్ వాట్ ఎవర్ అదర్ క్యారెక్టర్స్ దట్ హీస్ డన్, ఐ థింక్ డిఫరెంట్ గా చూస్తారు ఇక్కడ ఫర్ షూర్. బట్ సిద్ధు చెప్పినట్టు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటే ఇక్కడ వెదర్ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు అది అంజలి డైలాగ్. రాశికి అది ఓకే, కానీ రియల్ లైఫ్ లో మిమ్మల్ని తలుచుకుంటే ఇక్కడ కాకుండా ఇక్కడ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారా కన్నడలో కానీ తెలుగులో కానీ? నాకా? మీకు లేదండి, అందరూ అదే అడుగుతున్నారు, పెళ్లి ఎప్పుడు, ఎవరు లవ్. నేను చెప్తున్నా కదా, మూవీ చేసి అక్కడ వెళ్ళి యోగా కొంచెం చేసి ఇప్పుడు ఏం లేదు, డిస్టర్బెన్స్ లేవు, టర్బ్యులెన్స్ లేదు, ప్రశాంతంగా వెళ్తుంది ఆ విమానం. మీరు డిస్టర్బ్ కాదు అంటే ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదు లైఫ్ లో మీకు? ప్రపోజ్ చేశారు, అది కాలేజ్ లో, స్కూల్లో అన్ని అది. బట్ ఇప్పుడు అందరూ భయం వస్తుంది, ఎవరు దగ్గర నోబడి కమ్స్. నో, ఐ డోంట్ నో. ఐ మీన్ రైట్ నౌ నోబడి కమ్స్ అలాగే, బికాస్ యువర్ అన్ యాక్టర్. సో I think, I don't know, maybe నేను విలన్ లాగా కనిపిస్తుందా? ఎవరికి కనిపించరు అట్లా. కానీ మీరు లైఫ్ లో ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? కాలేజ్ కానీ? నేను చేసింది, మీరు చేసింది లేదు. సారీ, బట్ నేను చేయలేదు. వెయిట్, లెట్ మీ థింక్. అయ్యో లేదు. అవునా? ఓకే, కాలేజ్ డేస్ లో కూడా? హూ ఇస్ యువర్ ఫస్ట్ క్రష్? అంటే ఇండస్ట్రీలో కావచ్చు. ఇండస్ట్రీ చిన్న పిల్ల నుంచి, బ్యాక్ దెన్ when I was growing up, for me Shah Rukh Khan was my like favorite hero because we watched so many movies of his. So చిన్న నుంచి he was like crush ani. But once we grew up అన్ని ఇప్పుడు అలా క్రష్ ఏం లేదు. ఇప్పుడు we are looking at the work. Okay, every work ఏంటి అలా. But yeah, to talk about back then childhood crush Shah Rukh Khan. తెలుగు ఇండస్ట్రీ అప్పుడు నేను ఆ చిన్న ఏజ్ లో, I did not watch movies back then. But when I started watching movies, I think back then I started with I was telling Bommarilu, Varsham, Paurnami, Attudu, Bujjigaru, all these movies I was. So I'm sure back then I imagine myself in whenever I watch a movie, నేను అక్కడ I'll be imagining, నేను చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. సో అలాగే ఇప్పుడు ఆ వర్షం ఆ సాంగ్ ఉంది, ట్రైన్ ది, I keep imagining, oh my god, what a song. So అలాగే, so everybody, you know, like I was telling, even so Prabhas is your crush? No, everybody crush ante I just imagine myself doing work with them. Even when I did with the movie with Nani, I told the same thing. When I was watching
his movies also. I think Krishna Gadi Veera Veera Prema Prema, Kada, okay. and then many other movies. So I'll be like, oh, I have to do a nice love story, a drama, you know. So I keep manifesting alage. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.